వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగమా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 అనాలిసిస్ ప్రోమో అనమాట. ఎపిసోడ్ నెంబర్ 13 అనాలిసిస్ చూసేద్దాం. ఇందాకే ప్రోమో వచ్చింది, 3 hours అయింది. ఇందాకే అని అంటున్నాను ఊరుకురుకునే 3 hours అయింది చూసి. సో అయితే ప్రోమో చూసుకుంటే ఆల్రెడీ తెలిసిందే కదా, టాస్క్లు ఇస్తూ ఉన్నారు, సమయానుసారంగా దానికి అమౌంట్లు పెడుతూ ఉన్నారు. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. బాగా ఎక్కువగా హార్ష్ అయిపోయిందని అనుకున్నాడేమో బిగ్ బాస్. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఇచ్చాడు అందరి మధ్యలో కూర్చోబెట్టి. అమ్మా ఇంత మంచి రసవత్రంగా జరుగుతుంటే నీకేం పోయిందిరా బిగ్ బాస్? నాకు అర్థం కాదు. వాళ్ళందరితోటి ఆడవాళ్ళ వేషాలు వేయించడాలి. అఫ్కోర్స్ అది నీ స్ట్రాటజీ కాదు, ఎవరో ఒకళ్ళు డేర్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇచ్చే డేర్లు కూడా అలాగే పనికిమాలలాగా ఉన్నాయి. వాళ్ళు లేడీ గెటప్లు వేసుకుని ర్యాంప్ వాకులు చేయడాలు, డ్యాన్సులు చేయడాలు ఇవన్నీ చూస్తుంటే అరే ఏందిరా ఇది, ఏంట్రా సడన్గా పోయిపోయాను, రికార్డింగ్ డ్యాన్స్ ఏమన్నా ఓపెన్ చేసావా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో మొత్తానికి ఏమోలే, ఆదిత్య ఓం గారిని వెళ్ళని కొంతమందిని ఇన్వాల్వ్ చేసి ఆడించినట్టుగా అయితే అనిపించింది అబ్బా. సో చూద్దాం. ప్రోమో అయితే ఎడిటర్ నీ దగ్గర మంచి పనితనం ఉందబ్బా, ఒప్పుకోవచ్చు. మిగతా వాళ్ళు ఏం పీకి పొడిచినా చేయకపోయినా ప్రోమోలు మాత్రం బాగా కట్ చేస్తున్నావు. అట్లీస్ట్ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూసేదానికి అన్నా సరే వీలుగా ఉండేటట్టు నువ్వైతే కట్ చేస్తున్నావు. ఈ ప్రోమోలో పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదండి, అనాలిసిస్ చేయడానికి కూడా ఏం లేదు. అక్కడ వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ ఆడారు. శేఖర్ భాష ఏదో ఒకళ్ళని ఎత్తాలి, నువ్వు ఎత్తి స్విమ్మింగ్ పూల్లో పాడేయాలని నైన్కి టాస్క్ ఇస్తే ఆడిని ఎత్తడం ఎందుకని చెప్పి శేఖర్ భాషను ఎత్తి పాడేసింది. సో బాబు పాపను కూడా లోపల పూల్లోకి లాగేశాడు అనమాట. అండ్ తర్వాత యష్మికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటంటే, అభయ్ చెప్తున్నాడు అదేదో ప్రౌడ్ లాగా చాలా అబద్ధాలు చెప్పింది, అందులో ఏది పెద్ద అబద్ధం అని ఎత్తుక్కుంటుంది అని. అంటే ఎంత ఫౌల్ ప్లే ఆడుతుందో చూడండి ఇక్కడ యష్మి. సో పెద్దగా చెప్పడానికి ఏం లేదమ్మా, ప్రోమోలు కూడా పెద్దగా రాలేదు. ఇదే అనాలిసిస్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే